హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీశైలం వెళ్ళిన వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు, గోల గోల అనమాట కార్ అంతా కూడా. అండ్ ఈ ప్లేస్ అయితే మేము ఒక సత్రంలో అయితే దిగామండి, కరికాల సత్రం అని. ఆ సత్రం అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా మధ్యాహ్నం ఇంకా నైట్ 2 పూట్ల కూడా వాళ్ళే పెడుతున్నారు. అండ్ రూమ్ రెంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయన్నమాట. చూడండి, కరికాల సత్రం చాలా బాగుందండి, గుడి నుండి దగ్గర కూడా. అండ్ చక్కగా ఇక్కడ నుండి ఒక 10 రూపీస్ ఇస్తే ఆటో వాడు గుడి దగ్గర దింపేస్తున్నాడు. అండ్ అలా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని చక్కగా షాపింగ్ కూడా చేసేసుకొని ఎంజాయ్ చేసేసాము. అండ్ మాతో పాటు మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిసి దర్శనం చేసుకొని బాగా ఎంజాయ్ చేసాము. అండ్ వాళ్ళు పెట్టే ఇదిగోండి చూడండి, చక్కగా అరిటాకులు వేసి మంచిగా పెడుతున్నారు ఫుడ్ అయితే. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే ఈ సత్రంలోకి అయితే దిగండి, చాలా బాగుంది. చాలా రూమ్స్ అవి నీట్గా కూడా ఉన్నాయండి. అండ్ రూమ్ నుండి చూస్తే లొకేషన్ అయితే సూపర్బ్గా ఉందండి, చాలా బాగుంది. అసలు మేము వెళ్ళినప్పుడు అప్పుడు తుఫాన్ అప్పుడు వెళ్ళామండి, చాలా మంచుగా వర్షము చాలా బాగుంది. అండ్ కాకపోతే నానుడు వర్షంలాగా అలాగ పడుతూనే ఉంది, కొంచెం చికాకు అనిపించింది. చాలా షాప్స్ అవన్నీ కూడా క్లోజ్ ఉన్నాయన్నమాట. సో షాపింగ్ చేద్దామన్నా ఏం కుదరలేదు. అండ్ మేమున్న ప్లేసే కొంచెం చాలా బాగుందని చెప్పేసి ఆ వర్షం పడుతున్నా సరే ఆ వర్షంలో వెళ్ళి అదంతా చూసి వీడియో తీసుకొని వచ్చామన్నమాట. మొత్తం గార్డెన్ లాగా ఒక టెంపుల్, చిన్న టెంపుల్ ఉంది, ఉసిరికాయ చెట్టు ఉంది, అన్నీ కూడా చాలా బాగుంది. శివుడు విగ్రహం ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇంకా వర్షం పడుతున్నా సరే వీడియో తీసుకోకుండా ఉండలేకపోయాను. సో చలి పెడుతున్నా సరే ఆ చలిలో వెళ్ళి చక్కగా మొత్తం వీడియో తీసుకున్నాము. నా కొడుకు కూడా నాతో పాటు వచ్చాడనమాట. ఇంకా శ్రీశైలం ఘాట్ రోడ్ అయితే మామూలుగా లేదు అసలు, ఈ వర్షానికి మంచుకి అసలు కనిపించలేదు, రోడ్ అయితే అస్సలు కనిపించలేదు. అండ్ దారిలో మేము వచ్చేటప్పుడైతే రేగ్గాయలు, ఉసిరికాయ జామని అవి ఇవని అన్నీ కొనుక్కున్నాము. వెళ్ళేటప్పుడు ఈ వర్షానికి పాపం ఎవ్వరు లేరు, అసలు చాలా ఇబ్బంది పడ్డారు. అసలు వర్షము 3 డేస్ 4 డేస్ బాగా కంటిన్యూగా పడేసరికి. చూడండి, మేమున్న సత్రం నుండి లొకేషన్ చూడండి, కొండలు లోయలు చాలా బాగున్నాయి. అండ్ ఘాట్ రోడ్ అయితే నిజంగా హారిబుల్ అసలు. వెళ్తూనే ఉన్నాం అవ్వట్లేదు. అండ్ నైట్ అయితే మళ్ళీ ఆపేస్తారని చెప్పి త్వరగా బయలుదేరిపోయాం. ఇదేనండి మా శ్రీశైలం ముచ్చట్లు.